చాలా అంటే చాలా బాగుంది లోపల సిట్టింగ్ ఓల్డ్. ఒక్క నిమిషం. ஆஃப்டர் 6 o'clock நான் ரொட்டி ரைஸ். பிரியாணியில் என்னென்ன பிரியாணி இருக்குன்னு கேட்டிங்கன்னா, சிக்கன் பிரியாணி இருக்குது, மட்டன் பிரியாணி இருக்குது, ப்ரான் பிரியாணி இருக்குது, காடை பிரியாணி இருக்குது. ஓகேவா? இதில் வந்து சிக்கன் பிரியாணி மட்டன் பிரியாணி ரெடியாக கிடைச்சிரும். இந்த ப்ரான் பிரியாணி காடை பிரியாணி ஆர்டர் பண்ணிங்கன்னா மொத்தம் 20 minutes அதான் மேக்கிங். ஒரு மட்டன் பிரியாணி ஒரு சிக்கன் பிரியாணி. ஓகே சரி. ஓகேவா? ஸ்டார்டர்ஸில் என்னென்ன கிரில் சிக்கன் அண்ட் தந்தூரி சிக்கன். அந்த ரெண்டு. సో ఫస్ట్ అయితే అరిటాకులు వేసేసారు. నెక్స్ట్ సలాడ్ వేస్తున్నారు, కర్రీస్ వేస్తున్నారు. ఇంకా నిన్నలాగా చికెన్ మటన్ ప్రాన్స్ కర్రీ అని చెప్పి మొక్కలు లేకుండా కర్రీస్ వేస్తారేమో అని చెప్పి భయం వేస్తుంది. వల్లి కూడా అదే థింక్ చేస్తుంది. చూద్దాం మొక్కలు వస్తాయో. ఇంట్లో పీసులు ఉన్నాయో లేవో డౌట్. అంటే నిన్న పీసులు లేవు కదా. ఓకే ఉన్నాయి. నేను స్టార్ట్ చేశా కదా, అప్పుడు బ్యాక్ వెళ్ళిపోయింది, ఇప్పుడు స్టార్ట్ అయింది. మటన్ బిర్యానీ తింటుంది వల్లి, అన్నేమో చికెన్ బిర్యానీ వేసుకుంటుంది. ఎలా ఉంది మటన్ బిర్యానీ? బాగుందా? టేస్ట్ నచ్చిందంట. సో ఇంకా కొన్ని ఐటమ్స్ చెప్పాము, చూద్దాం అవి ఎలా వస్తాయో. బిర్యానీ అయితే టేస్ట్ బాగానే ఉందంట. ఓకే. నేను ఏదో చెప్పుకున్నాను. సో ఇదైతే ఏంటమ్మా? ఇది స్క్విడ్. నిజంగా స్క్విడ్. ఓకే, ఇదైతే స్క్విడ్ అంట. స్క్విడ్ మళ్ళీ ట్రై చేస్తుంది ఇప్పుడు. అది అసలు ఏంటో తెలుగులో చెప్పు. ఇది ఆక్టోపస్. కాదు, అది ఆక్టోపస్ కాదు. ఆక్టోపస్ అయితే ఇట్లా ఉంటుంది, అది రౌండ్ గా. చేప గుడ్డు ఆక్టోపస్. అవునే. మళ్ళీ ఒక నోట్ వేసుకో. ఎప్పటి నుంచో తినాలని. తిను వల్లి. ఎలా ఉంది వల్లి? బాగుందా? బాగుంది. చూసిగా ఫస్ట్ టైం ట్రై చేస్తుంది. పర్లేదు, బాగుందంట. ఫస్ట్ టైం ట్రై చేసింది, టేస్ట్ అయితే బాగుందంట. ఓకే.